కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 2,30,00,000 సంబంధించి బ్రిడ్జ్ ఇతర అభివృద్ధి పనులను కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో కలిసి ఇలా ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2014 బడ్జెట్ 2014 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ 80% రెట్టింపు చేస్తాం. ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని పూర్తి 100% రెట్టింపు చేసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 2014లో వరి ఎంఎస్పీ ఎంత అంటే 1,310 రూపాయలు. ఇది పెంచుకుంటూ లాస్ట్కు చివరకు మొన్న కూడా క్వింటాల్కు 69 రూపాయల ఎంఎస్పీ పెంచడం జరిగింది. పత్తికి 589 రూపాయల పత్తికి పెంచడం జరిగింది. కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే 2,369 రూపాయలు, గ్రేడ్ 100కి 2,389 రూపాయలు. 1,310 నుంచి 2,600 తీసుకొస్తామంటే 800 తీసుకొస్తామని అర్థం చేసుకోండి. వాళ్ళ 80% రెట్టింపు మనం చేస్తాం. కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇవాళ అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది. పూర్తి సబ్సిడీ ద్వారా యూరియా ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాం కూడా. ఇవాళ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం 2,30,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. 2,30,000 కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది. పండించిన ప్రతి గింజ కొంటున్నాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది. అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఇట్లా అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వరితో పాటు 14 పంటలకు ఎంఎస్పీని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా రైతుల విషయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేస్తున్నది. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్న ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు 6 గ్యారెంటీలు అటకెక్కిచ్చారు. దాని గురించి చర్చనే లేదు. చర్చ వచ్చినప్పుడల్లా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వర్షాలు పడ్డాయి, కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ లేని ప్రభుత్వం, సత్తా లేని ప్రభుత్వం ఇది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ధాన్యం రోడ్ల మీద ఉన్నది. వర్షం పడ్డప్పుడల్లా తరుస్తున్నది. రైతులు అరిగోస పడుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. మేము గతంలో డిమాండ్ చేస్తాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా కొనుగోలు సరిగా జరగలేకపోయినాయి. దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. గతంలో కేసీఆర్ గారు గిట్టిన వర్షం వల్ల నేను 10,000 రూపాయలు ఇస్తాను నష్టపోయిన వాళ్ళకి చెప్పారు. లాభపత్ర లేకుండా పోయి ఇలా ఫామ్ హౌస్ పరిమితమైంది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నది. ఇలా 3.5 ఎకరాల లోపు వాళ్ళు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. అంటే మీతో ఏం పాపం చేశారు? మీరు ఎన్నికలప్పుడు హామీ ఏమిచ్చారు? రైతు భరోసా ఇస్తున్నారు, రైతు కూలకు పైసలు ఇస్తున్నారు, బోనస్ ఒక్క సన్నబడ్లకి ఇస్తాను, మీరు సన్నబియ్యానికి ఇస్తాను, బోనస్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు వేసారు మొత్తం తగ్గించుకుంటూ ఏదో నామమాత్రంగా ఒకరితో కొంతమందికి లాభం చేసి మేము మొత్తం 6 గంటలు అమలు చేస్తామని చెప్పుకునే ప్రయత్నం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇలా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. అది పోయింది. 40,000 రూపాయలు ఒక్కొక్క మహిళలకు అడగాలి, మహిళలందరూ అడగాలి. 4,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్నారు, అటే పోయింది. 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అవి అటే పోయినాయి. రైతుకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. రైతు భరోసా అది పోయింది. అన్ని పోయినాయి. అన్ని గాలికి వదిలేసారు. వట్టి మాటలతో టైంపాస్. 18 నెలల నుంచి ఇవే టైంపాస్.
6 గ్యారెంటీల చర్చ వచ్చిందంటే మళ్ళా ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కథం. కాబట్టి ఇలా అన్ని విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి. మీరా ఎట్లా ఎవరిని అరెస్ట్ చేయరు. దానిలో ఇక నమ్మకం ఏది మీ మీద? కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఎప్పుడో వీకింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అటే వీకింది. విద్యుత్ కొనుగోళ్ల కేసు అన్నారు, అటే పోయింది. కాళేశ్వరం అన్నారు, నిన్న నోటీస్ ఇచ్చారు, ఏం చేస్తారో తెలియదు. ఫార్ములా ఈ కేసు అన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంతవరకు ఏం కేసు దాని అడ్రస్ లాభం లేకుండా పోయింది. డ్రగ్స్ కేసు అన్నారు, అది పోయింది. ఏం కేసులో మీతో ఏం కాదు కూడా. ఇక కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు. మీ అన్ని వట్టి మాటలే. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయరు, మీరు అవినీతి చర్యలు తీసుకోరు, మీతో కాదు కూడా. అట్టే చేష్టడికి వివరిస్తున్నారు మీరందరూ కూడా. కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం పోయింది. వీళ్ళు ఏమీ చేయలేని చేతనావస్థలో ఉన్న విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. మూటలు తీసుకుపోయి ఆ కప్పం ఢిల్లీకి కప్పం అప్పయ్యపడడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి పొలిటికల్ ఇష్యూ కాకుండా రాజన్న దేవస్థానంలో మొన్న కూడా జరిగింది. సుమారుగా 18 వరకు కోడలు చనిపోయాయి. అక్కడ అధికారుల నిర్లక్ష్యం అంటుండే వీహెచ్పీ హిందూ సంస్థలు ఆరోపిస్తారు. మీరేమంటారు? ఇప్పుడు దేవస్థానంలో ప్రతిసారి రాయరాజేశ్వర దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడలు చనిపోవడము కానవతిగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పారు. కాబట్టి నేను ఇలా వెంటనే ఈవో గారితో మాట్లాడతా. తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాయలసీమ దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? గతంలో కేసీఆర్ గారు వేసి రాయలసీమ దేవస్థానం పైసలు తీసుకుపోయి వేరే కాడ పెట్టాడు. మరి కనీసం ఆ గోవులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. నేను వెంటనే ఈ వారితో మారితే ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను. ఇప్పుడు పాత పద్ధతి పెట్టుకోవద్దు కదా, సంఖ్య పెరుగుతూ ఉంటది. దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పడేసుకోవాలి. మేము గదే గిరిగించుకొని కూర్చుంటామని కాదు కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్నది, గోవుల సంఖ్య పెరుగుతున్నది, ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకున్న బాధ్యత అధికారులు. ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా గదే కారణం చెప్తే తప్పది, అదే కారణం చెప్పి టైంపాస్ చేస్తే తప్పది. కాబట్టి నేను అధికారులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రఫేల్ యుద్ధ విమానాలు ఫెయిల్ అయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు కూల్చాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. అలా పోయి యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రఫేల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం, విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం, విశ్వాసం లేదా? ఎవరు మీకు విశ్వాసం లేదు? మీకు ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చోరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే, ధ్వంసం చేస్తే 3000 మంది చచ్చిపోయారు, 6000 మంది గాయపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టు పెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాటు 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం. అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదం మట్టువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం, అదే పనులు కొనసాగిస్తాం. ఇప్పుడు యుద్ధం అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందని ఎవరన్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్ధం అయిపోలే,
ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్దం నిరంతరం కొనసాగుతూ ఉంటది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొదటి జెండా పట్టుకోనంటారు, మోడీ గారు సహకరించాము, ప్రభుత్వాన్ని సహకరించామంటారు. మరి ఈ కామెంట్స్ ఏం చేయాలా? ఫక్త్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి. ఇందిరాగాంధీ అంటారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు? ఇలా పీఓకే వల్ల కశ్మీర్ అలా అతలకుతలమైంది. ఇవాళ కశ్మీర్ పండితులు అతమర్చింది పీఓకే వల్లనే కదా.